బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఇంటికి భారీగా కార్యకర్తలు చేరుకున్నారు. కార్యకర్తలు భారీగా రావడంతో హైదరాబాద్ లోని ఈటెల నివాసం వద్ద అలజడి వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుత పరిణామాలపై ఈటెలతో కార్యకర్తలు చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం 50 కారులో వందల మంది కార్యకర్తలు ఈటెల ఇంటికి చేరుకున్నారు. ఆ పార్టీ పదవుల్లో ఈటెల వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని నాయకులు ఫైర్ అవుతున్నారు. ఇదే అంశంపై అసెంబ్లీ కన్వీనర్ గౌతమ్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. గౌతమ్ రెడ్డి బాటలోనే మరికొందరు నేతలు రాజీనామాకు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం అందుతోంది. మరొకవైపు ఈటెల ఇంటి దగ్గర పరిణామాలపై బీజేపీ అగ్రనాయకత్వం ఫోకస్ పెట్టింది. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఇంటికి భారీగా కార్యకర్తలు చేరుకున్నారు. కార్యకర్తలు భారీగా రావడంతో హైదరాబాద్ లోని ఈటెల నివాసం వద్ద అలజడి వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుత పరిణామాలపై ఈటెలతో కార్యకర్తలు చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం 50 కారులో వందల మంది కార్యకర్తలు ఈటెల ఇంటికి చేరుకున్నారు. పార్టీ పదవుల్లో ఈటెల వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని నాయకులు ఫైర్ అవుతున్నారు. ఇదే అంశంపై అసెంబ్లీ కన్వీనర్ గౌతమ్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. గౌతమ్ రెడ్డి బాటలో మరికొందరు నేతలు రాజీనామాకు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. మరొకవైపు ఈటెల ఇంటి దగ్గర పరిణామాలపై బీజేపీ అగ్రనాయకత్వం ఫోకస్ పెట్టింది. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఇంటికి భారీగా కార్యకర్తలు చేరుకున్నారు. కార్యకర్తలు భారీగా రావడంతో హైదరాబాద్ లోని ఈటెల నివాసం వద్ద అలజడి వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుత పరిణామాలపై ఈటెలతో కార్యకర్తలు చర్చించినట్టుగా తెలుస్తోంది. మొత్తం 50 కారులో వందల మంది కార్యకర్తలు ఈటెల ఇంటికి చేరుకున్నారు. పార్టీ పదవుల్లో ఈటెల వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని నాయకులు ఫైర్ అవుతున్నారు. ఇదే అంశంపై అసెంబ్లీ కన్వీనర్ గౌతమ్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. గౌతమ్ రెడ్డి బాటలోనే మరికొందరు నేతలు రాజీనామాకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మరొకవైపు ఈటెల ఇంటి దగ్గర పరిణామాలపై బీజేపీ అగ్రనాయకత్వం ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈటెల రాజేందర్ ఇంటి దగ్గర భారీగా కూడా కార్యకర్తలు చేరుకున్నారు. ఎక్స్క్లూజివ్ గా కూడా మన ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం ఆ విజువల్స్. జై జై ఈటెల అంటూ కూడా కార్యకర్తలకు నినాదాలు చేస్తున్న పరిస్థితి రైట్ మనం చూసాం. ఈటెల వర్గాన్ని బండి సంజయ్ వర్గం టార్గెట్ చేసిన నేపథ్యంలో కూడా గౌతమ్ రెడ్డి రాజీనామా చేశారు. సో బీజేపీకి నేపథ్యంలోనే కూడా అక్కడ మరింత ఈ సిచ్యువేషన్ కూడా నెలకొన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా కూడా కార్యకర్తలందరూ కూడా ఈటెల రాజేందర్ ఇంటికి చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, హిమబిందు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒకవైపు బీజేపీలో రెండు వర్గాల మధ్య ఒకవైపు పోరు అనేది పార్టీకి ఇబ్బందికరంగా మారింది.
దీనికి తోడు ఒకవైపు పార్టీకి సంబంధించినటువంటి నాయకులను ఒకవైపు సొంత బీజేపీ పార్టీ నేతలే అణగదొక్కుతున్నారని చెప్పేసి ఈటెల వర్గీయులు గౌతమ్ రెడ్డి రాజీనామా చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ఇటు స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ, అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యే, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీజేపీ ఎంపీ ఏకమై మొత్తం ఈటెల వర్గీయులను అణగదొక్కుతున్నారని చెప్పేసి కూడా వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు తనుగుల గ్రామ ఉప సర్పంచ్ మహేష్, అదేవిధంగా ఇతర బీజేపీ సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు అందరూ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి ఈటెల రాజేందర్ నివాసానికి చేరుకున్నారు. దాదాపు 1200 వాహనాల్లో 1000 మంది వరకు పార్టీ కార్యకర్తల నాయకులంతా కూడా ఈటెల నివాసానికి చేరుకొని జరుగుతున్న సమస్యను మాకు పరిష్కారం చూపించాల్సిందని చెప్పేసి ఈటెల రాజేందర్ ని కోరుతున్నారు. ఈటెల రాజేందర్ వర్గీయులకు రాజకీయంగా ఎలాంటి అవకాశాలు రాకుండా అన్ని రకాలుగా మమ్మల్ని అణగదొక్కుతున్నారు. వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ నాటికి మాకు పరిస్థితులు చక్కదిద్దాలని చెప్పేసి ఈటెలకు రిక్వెస్ట్ చేస్తూ ఈటెల రాజేందర్ నివాసంలోకి పెద్ద ఎత్తున కూడా చేరుకున్నారు. గతంలో ఒకవైపు ఈటెల రాజేందర్ వర్గం అంతా కూడా ఒకవైపు హుజూరాబాద్ నియోజకవర్గంలో అత్యంత పటిష్టంగా ఉండేది. ఒకవైపు ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు ఏకమయ్యారు. ఈటెల రాజేందర్ కు పూర్తిగా వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనేది కూడా వీరందరూ కూడా ఆరోపణగా ఉంది. నిన్న గౌతమ్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత విషయమంతా ఒక్కసారిగా బయటకు వచ్చింది. మమ్మల్ని వారు కలుపుకుపోవడం లేదు, ఒకవైపు ఎంపీ వర్గీయులు మమ్మల్ని కలుపుకోవట్లేదు, ఎమ్మెల్యే వర్గాల్ని పూర్తిగా అణగదొక్కుతున్నారనేది కూడా వీరి యొక్క ఆరోపణగా ఉంది. మొత్తానికైతే వచ్చే పంచాయతీ ఎలక్షన్ నాటికి ఈ హుజూరాబాద్ బీజేపీలో ఉన్న అంతర్గత పంచాయతీ పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారింది. కొత్తగా వచ్చినటువంటి పార్టీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు దీని మీద దృష్టి పెట్టి పరిష్కరించాలి. పార్టీ సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఒకవైపు ఎంపీగా కొనసాగుతున్నటువంటి ఈటెల రాజేందర్ వర్గీయులందరూ అణగదొక్కుతున్నారు. ఈటెల రాజేందర్ కు మొన్నటి వరకు కూడా పార్టీ అధ్యక్ష బాధ్యతలు వస్తాయని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా ఒకవైపు రాలేకపోయింది. దీంతో అప్పటి నుంచి కూడా ఈటెల వర్గీయులను టార్గెట్ చేసి నియోజకవర్గంలో అణగదొక్కుతున్నారు. ఈటెలకు మద్దతుగా ఉన్నందుకే మమ్మల్ని ఎలాంటి అవకాశాలు రాకుండా మాకు అడ్డుపడుతున్నారు అనేది కూడా ఒకవైపు చెప్తున్నటువంటి వాదనగా ఉంది. ఇప్పుడే ఒకవైపు హుజూరాబాద్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ గౌతమ్ రెడ్డి రాజీనామా చేయడంతో కూడా ఈ విషయం అంతా బయటకు వచ్చింది. దీంతో వీరిలో మొత్తం దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పార్టీ కార్యకర్తలని, కాడర్ని కాపాడుకోవడం కోసం ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ నాటికి ఆయన ఈసారి మళ్ళీ ఎమ్మెల్యే పదవికి మరోసారి ఆయన పోటీ చేస్తారని చెప్పేసి కూడా అంతా భావిస్తున్న తరుణంలో గౌతమ్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యం అంటే మొదటి నుంచి కూడా ఈటెల రాజేందర్ ఎక్కడ ఉంటే ఆయనతో పాటు ఈయన ప్రస్థానం కూడా కొనసాగింది. సో ఆయన ఎప్పటి నుంచి కూడా ఈటెల వెంటే కూడా ఉన్న నేపథ్యం ఉంది. సో సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న నేపథ్యంలో కూడా గౌతమ్ రెడ్డి మొన్న రాజీనామా చేశారు. సో ఈ నేపథ్యం మరికొంతమంది కూడా నాయకులు కూడా పార్టీకి రాజీనామా చేసే యోచనలు ఉన్నట్టు కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వస్తోంది. అంటే ఇవ్వబిందు ఇప్పటికే తమకు బీజేపీ పార్టీలో ఉన్నప్పటికీ కూడా స్థానికంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కేంద్ర మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇద్దరు కూడా కొల్లుడయ్యారు. చీకటి ఒప్పందం చేస్తున్నారు. ఈటెల వర్గీయుల్ని, ఈటెలని నియోజకవర్గంలో దెబ్బ కొట్టడమే లక్ష్యంగా వాళ్ళంతా కూడా పనిచేస్తూ నియోజకవర్గంలో అడుగడుగునా మాకు అవమానాలు గురి చేస్తారు. మాకు రాజకీయంగా కావచ్చు ఏ విధంగా మాకు ఎలాంటి అవకాశాలు రాకుండా అడ్డుపడుతున్నారు. నియోజకవర్గంలో వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ నాటికి మాకు టికెట్లు కూడా వస్తాయా రాదనే పరిస్థితి నెలకొన్నదని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా ఒక్కొక్కరుగా పార్టీ నేతలు భయంతో కూడా వారందరూ కూడా సంధానించి చర్చలు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎస్ అంటే స్వామి, అంటే ఇప్పుడు ఈటెల రాజేందర్ ఏదైనా మాట్లాడే ప్రయత్నం చేయబోతున్నారా? మీడియాతో ఏదైనా మాట్లాడతారా? అంటే ఇంత అంటే పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు అందరూ కూడా చేరుకునే పరిస్థితి ఉంది. సో ఒకరి తర్వాత ఒకరు కూడా అంటే రాజీనామాల బాటలోనే వెళ్తున్న పరిస్థితి. సో దీనిపై ఏమైనా ఈటెల రాజేందర్ మాట్లాడే అవకాశం ఉందా? ఈటెల రాజేందర్ ఇప్పుడే పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ నివాసంలో సమావేశమయ్యారు. అందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చిన నాయకులందరూ కూడా దాదాపుగా 200 వాహనాల్లో నియోజకవర్గం నుంచి 1000 మంది వరకు కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కూడా వాళ్ళ నివాసాలకు చేరుకున్నారు. వాళ్ళందరితో కూడా ఈటెల రాజేందర్ సమావేశమయ్యారు. వారు చెప్తున్నటువంటి సమస్యలను ఆయన క్షుణ్ణంగా వింటున్నారు. విన్న తర్వాతనే వారికి ఏం చెప్పాలనే విషయంపై ఆయన ఆలోచన చేస్తున్నారు. మొత్తానికైతే పార్టీ నాయకులతోటి, కార్యకర్తలతోటి ఈటెల రాజేందర్ తన నివాసంలో సమావేశమయ్యి వారితో మాట్లాడుతున్నారు. వారు ఒక్కొక్క నాయకులందరూ కూడా వారి నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాల వారికి, గ్రామాల వారిగా వారు తలెత్తుతున్నటువంటి సమస్యలు ఏంటి, వారు ఏ అంశాలు ఇబ్బందికర పరిస్థితుల్ని ఫేస్ చేస్తున్నారు, ఎందుకు ఇలాంటి పరిస్థితి తలెత్తింది, నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత మల్కాజ్గిరి ఎంపీగా
ఈటెల రాజేందర్ గెలుపొంది ఇప్పుడు నిత్యం ఢిల్లీలో ఉంటున్నారు. మరోవైపు నియోజకవర్గాన్ని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ వారి సమస్యల్ని పరిష్కరించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు నియోజకవర్గంలో ఆయన లేని కారణంగా ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇరువురు కూడా కొల్లుడయ్యి మమ్మల్ని దెబ్బతీస్తున్నారు, మాకు మా అవకాశాలను కూడా దెబ్బతీస్తున్నారు అనేది కూడా ప్రధానంగా ఇప్పుడు ఈటెల వర్గీయుల నుంచి వినిపిస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ. కానీ ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి విషయంలో పార్టీ నాయకత్వం అంతా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ ఒకవైపు బీజేపీ పార్టీ నాయకత్వం ఏం ఆలోచిస్తుంది, ఒకవైపు ఎలాంటి సొల్యూషన్ చూపుతుంది, దీనికి తోడు ఈటెల రాజేందర్ కూడా వారితో ఇప్పుడు ఏం మాట్లాడబోతారు, వారికి ఎలాంటి సొల్యూషన్ ఇస్తారు అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. దీంతో ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా వచ్చినటువంటి పార్టీ నాయకులు క్యాడర్ అందరూ కూడా వారి సమస్యలను అయితే విన్నవించుకుంటున్నారు. చెప్పిన వారి సమస్యలను ఒక్కొక్కటిగా వింటూ ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడే అవకాశాలు కనబడుతుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. జై